ని మేమందరం కూడా స్వాగతిస్తా ఉన్నామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ అధ్యక్ష. నెక్స్ట్ అండి 2 నుండి 5 క్లాజులు మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్కు సముఖంగా ఉన్న వారు అవునండి, వ్యతిరేకంగా ఉన్నారు కాదనండి, అవునన్నారు అందరూ ఉన్నారు. 2 నుండి 5 క్లాజులు మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్ బిల్ భాగమయ్యాయి సార్. మంత్రి గారు పురపాలక శాఖ శాసనసభ 3వ సవరణ బిల్లు 2025న ఆమోదించడం అనుమతి కోరుతారు. ఆమోదించాలని మనవి చేస్తున్నాం అధ్యక్ష. ఇప్పుడు విషయం బిల్లు ఆమోదించడం. ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవునండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి, అవునన్నారు అందరూ అవునన్నారు. ప్రతిపాదన ఆమోదించబడింది. బిల్లు సభ ఆమోదం పొందింది. నెక్స్ట్ పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ పురపాలక శాసనసభ 4వ సవరణ బిల్లు 2025ను ప్రవేశపెట్టేందుకు అనుమతి కోరుతారు. ఫోర్త్ బిల్. అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ పురపాలక శాస్త్రముల 4వ సవరణ బిల్లు 2025ని పరిచయం చేయడానికి అనుమతి కోరుతున్నాను అధ్యక్ష. మంత్రి గారి ప్రతిపాదన సభా సమక్షంలో ఉంది. ఇప్పుడు విషయం ఆంధ్రప్రదేశ్ పురపాలక శాసనముల 4వ సవరణ బిల్లు 2025ను ప్రవేశపెట్టడం. ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవునండి. సార్ వాయిస్ రాలేదు. వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి, అవునన్నారు అందరూ అవునన్నారు. ప్రతిపాదన ఆమోదించబడింది. బిల్లు సభలో పెట్టబడింది. మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ పురపాలక శాసనంలో 4వ సవరణ బిల్లు 2025ను పరిగణలోకి తీసుకునేందుకు అనుమతి కోరుతారు. అధ్యక్ష, ఎలక్టరల్ రోల్స్లో 18 ఏళ్లు దాటిన వారు ఎన్రోల్ చేసుకోవటానికి అంతకుముందు జనవరి 1 ఒకటి ఉండింది అధ్యక్ష. ఇప్పుడు ఏప్రిల్ 1, జూలై 1, అక్టోబర్ 1 కూడా చేయమని కేంద్ర ప్రభుత్వం వాళ్ళ యొక్క చట్టంలో మార్చారు. దానికి అనుగుణంగా మన యొక్క మున్సిపల్ చట్టంలో కూడా మార్చున్నాం అధ్యక్ష. దానికి ఆంధ్రప్రదేశ్ పురపాలక శాస్త్రంలో 4వ సవరణ బిల్లు 2025ని పరిగణలోకి తీసుకోవాలని మనవి చేస్తున్నాను అధ్యక్ష. గౌరవ మంత్రి గారి ప్రతిపాదన సభా సమక్షంలో ఉంది. బిల్లుపై ఎవరైనా ఈ బిల్లుపై మాట్లాడాలంటే ఎవరైనా మాట్లాడిన ఉన్నారు 2 persons. ఓకే. ఇప్పుడు విషయం ఆంధ్రప్రదేశ్ పురపాలక శాసనంలో 4వ సవరణ బిల్లు 2025ను పరిగణలోకి తీసుకోవడం. ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవునండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి, అవునన్నారు అందరూ అవునన్నారు. ప్రతిపాదన ఆమోదించబడింది. బిల్లు పరిగణలోకి తీసుకోబడింది. ఇప్పుడు క్లాజులపై ఓటింగ్ అండి. 2 మరియు 3 క్లాజులు మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్ ఎలాంటి సవరణలు లేవు, అవి సభా సమక్షంలో ఉన్నాయి. ఇప్పుడు విషయం 2 మరియు 3 క్లాజులు మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్కు సుముఖంగా ఉన్నవారు అవునండి, వ్యతిరేకంగా ఉన్నారు కాదనండి, అవునన్నారు అందరూ అవునన్నారు. 2 మరియు 3 క్లాజులు మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్ బిల్లు భాగమయ్యాయి. మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ పురపాలక శాసనసభలో 4వ సవరణ బిల్లు 2025ను ఆమోదించేందుకు అనుమతి కోరుతారు. అధ్యక్ష, ఈ బిల్లుని ఆమోదించాలని మనవి చేస్తున్నాం. ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవునండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి, అవునన్నారు అందరూ అవునన్నారు. ప్రతిపాదన ఆమోదించబడింది. బిల్లు సభ ఆమోదం పొందింది. నెక్స్ట్ అండి, పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ పురపాలిత సవరణ బిల్లు 2025ను ప్రవేశపెట్టేందుకు అనుమతి కోరుతారు. అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ పురపాలక సవరణ బిల్లు 2025ని పరిచయం చేయడానికి అనుమతి కోరుతున్నాను అధ్యక్ష. మంత్రి గారి ప్రతిపాదన సభా సమక్షంలో ఉంది. ఇప్పుడు విషయం ఆంధ్రప్రదేశ్ పురపాలకల సవరణ బిల్లు 2025ని ప్రవేశపెట్టడం. ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవునండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి, అవునన్నారు అందరూ అవునన్నారు. ప్రతిపాదన ఆమోదించబడింది. బిల్లు సభలో ప్రవేశపెట్టబడింది.
మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ పురపాలక సవరణ బిల్లు 2025 సవరణ పరిగణలోకి తీసుకునేందుకు అనుమతి కోరుతారు. అధ్యక్ష, వైఎస్ఆర్ తాడిగడప మున్సిపాలిటీని తాడిగడప మున్సిపాలిటీగా మార్చమని అనేక రిక్వెస్ట్ రావడంతో దానికి సంబంధించి 23/7/2025 నోటిఫికేషన్ ద్వారా తెలియజేయడం జరిగింది. అటు గవర్నమెంట్ ఆఫీసెస్లో పబ్లిక్ నోటిఫికేషన్ చేశాము. అయితే ఒక్క అబ్జెక్షన్ కూడా రాలేదు. అందువల్ల వైఎస్ఆర్ తాడిగడప మున్సిపాలిటీని తాడిగడప మున్సిపాలిటీగా మార్చడానికి ఆంధ్రప్రదేశ్ పురపాలక సవరణ బిల్లు 2025ని పరిగణలోకి తీసుకోవాలని మనవి చేస్తున్నాం. అధ్యక్ష, ఈ బిల్లు పైన ఎవరైనా మాట్లాడుతున్నారండి? మాట్లాడారు కదా. ఓకే, ఇప్పుడు విషయం ఆంధ్రప్రదేశ్ పురపాలక సవరణ బిల్లు 2025ని పరిగణలోకి తీసుకోవడం. ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవునండి, వ్యతిరేకంగా ఉన్నది కాదనండి. అవునన్నారు. అందరూ కూడా అవునన్నారు. ప్రతిపాదన ఆమోదించబడింది. బిల్లు పరిగణలోకి తీసుకోబడింది. ఇప్పుడు క్లాజులపై ఓటింగ్ అండి. 2వ క్లాజు, 1వ క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్కు ఎలాంటి సవరణలు లేవు. అవి సభా సమక్షంలో ఉన్నాయి. ఇప్పుడు విషయం 2వ క్లాజు, 1వ క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్కు సుముఖంగా ఉన్నవారు అవునండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి. అవునన్నారు. అందరూ అవునన్నారు. 2వ క్లాజు, 1వ క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్ బిల్లు భాగమయ్యాయి. మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ పురపాలక సవరణ బిల్లు 2025ను ఆమోదించేందుకు అనుమతి కోరుతారు. అధ్యక్ష, ఈ బిల్లుని ఆమోదించాలని మనవి చేస్తున్నాం. ఇప్పుడు బిల్లు ఆమోదించడం ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవునండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి. అవునన్నారు. అందరూ అవునన్నారు. ప్రతిపాదన ఆమోదించబడింది. బిల్లు సభ ఆమోదం పొందింది.